ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనదని, ఓటు హక్కు ప్రాధాన్యతను తెలుసుకుని పురుషులతో సమానంగా ప్రతి మహిళ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా తెలిపారు. కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి ఓటు హక్కు వినియోగంపై మహిళల్లో చైతన్యం, అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆనందభారతి గ్రౌండ్లో నిర్వహించిన రంగోలీ పోటీల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి, పేదరిక నిర్మూలన సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ రంగోలీ పోటీల్లో కాకినాడ పట్టణానికి చెందిన సుమారు 178 మహిళలు పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగం ఆవశ్యకతను అద్దం పట్టేలా మహిళలు పెట్టిన రంగవల్లికలను ఈ సందర్భంగా జేసీ ఇలకియా, మున్సిపల్ డిఆర్డీఏ, మెప్మా తదితర శాఖల అధికారులు కలిసి పరిశీలించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పట్టణ నియోజకవర్గ ఈఆర్ఓ, కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ, డిఆర్డీఏ పీడీకే శ్రీరమణి, మెప్మా పీడీ బి ప్రియంవద, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెప్మా అండ్ మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఆల్రెడీ చాలా వరకు మెప్మా పీడీ చెప్పారు. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ చాలా మహిళలు ఉన్నారు కాబట్టి మహిళల ఓటు ఎప్పుడు కూడా మెన్ కైనా తక్కువనే వేస్తాము. ఎందుకంటే మన ఇంట్లోనే ఉంటాము, బయట వెళ్ళి ఓటు చేయము. సో ఇండియాలో చూస్తే కూడా అండ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా మెన్కైనా విమెన్ ఓట్స్ ఎప్పుడు తక్కువ అనే పర్సంటేజ్ చూస్తే తక్కువ ఉంటుంది. బట్ ఈసారి అలా ఉండకుండా ఓటింగ్ ఆ రోజు అందరూ కూడా వెళ్ళి ఓటు చేసుకోవాలి. మనకి ఇండిపెండెన్స్కి ముందు కానీ అప్పుడు విమెన్కి ఓటే ఇవ్వలేదు, మహిళలకి ఓటింగ్ రైట్సే లేదు. దాని తర్వాత మనకి ఓటింగ్ రైట్స్ వచ్చింది. సో మీ అందరికీ కూడా మన అందరికీ కూడా ఓటింగ్ రైట్స్ ఉందంటే అది మనకు కరెక్ట్గా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. మనం వెళ్ళి ఓట్ చేస్తేనే మనకి ఎటువంటి లీడర్స్ వస్తారు, 5 years ఉంటారు. సో అందరూ కూడా మనం సెలెక్ట్ చేసిన మంచి పర్సన్గా ఉండాలంటే మనం అందరూ కూడా మన ఓటింగ్ రైట్స్ని కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయాలి. సో ఈరోజు ఈ మంచి కార్యక్రమంని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.